6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 35వ శ్లోకము. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. తాత్పర్యము. శ్రీ భగవానుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనది, దానిని వశపరుచుకునుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకునుట సాధ్యమే. వివరణ. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనః దుర్నిగ్రహం చలం. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నిస్సందేహంగా మనస్సు చంచలమైనది మరియు మచ్చిక చేసుకోవడం కష్టం. కానీ ఓ కుంతి కుమారుడా, ఈ మనస్సును అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మచ్చిక చేసుకోవచ్చు. మనస్సును వశపరుచుకోని వ్యక్తికి యోగాభ్యాసం కష్టం. అయితే సరైన అభ్యాసం ద్వారా ఆ యోగాన్ని పొందడం తన మనస్సుని నియంత్రించిన వ్యక్తికి సులభంగా సాధ్యమవుతుందని నా అభిప్రాయం. భగవాన్ అర్జునుడి సందేహాలను నివృత్తి చేయడానికి మనసుని నియంత్రించే పద్ధతిని తెలియచేస్తాడు. మనస్సును నిగ్రహంలో ఉంచుకోవడం కష్టమని భగవాను కూడా అంగీకరిస్తాడు. అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా మాత్రమే దీనికి పరిష్కారం. ఇక్కడ అర్జునుడికి సమాధానం ఇవ్వడానికి ఉపయోగించే 2 పదాలు అభ్యాసం మరియు వైరాగ్యం. గుర్రంలా పరిగెత్తే మనస్సుకు పగ్గాలు వేయాలి. నియంత్రణ అంటే మనసుకు సంకెళ్ళు వేయడం లేదా మచ్చిక చేసుకోవడం. ఏకాదశి నాడు ఉపవాసం పాటించటం ఆనవాయితీ. ఏకాదశి అంటే ఏక్ ఆసన్ అంటే ఒకే చోట మరియు భగవాన్ పక్కన కూర్చోవడం. ఉపవాస అనేది 2 పదాల నుండి ఉద్భవించింది. ఉప్ అంటే సమీపంలో మరియు వాస అంటే నివాసం. ఉపవాస అంటే ఆయన దగ్గరలో ఏకత్వంలో కూర్చోవడం, మనసుని భగవంతుని వద్ద పెట్టే సాధన. పిల్లలు అరచేతి మరియు పాదాల కాలి మద్దతుపై మాత్రమే బ్యాలెన్స్ ఉండేటటువంటి యోగా యొక్క దండాసన లేదా ప్లాంక్ పొజిషన్ చేయడం ద్వారా స్నేహపూర్వక పోటీకి ఆకర్షించబడతారు. ఏకాగ్రత సాధనకు సహాయపడే మరొక ఆసనం వృక్షాసనం, చెట్టు భంగిమ. భంగిమను ఎక్కువసేపు పట్టుకోగలిగితే ఏకాగ్రత స్థాయి బలంగా ఉంటుంది. భగవాన్ మనస్సును అదుపులో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నందున ఇది సాధన ద్వారా మాత్రమే సాధించబడుతుంది. ప్రతిరోజు చిన్నపాటి అభ్యాసం ఆలోచనల నుండి, దుర్గుణాల నుండి మరియు చివరికి పాపాల నుండి దూరంగా ఉంచుతుంది.